ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. మన గురువారం వచ్చేసింది. మంచి కీర్తన పాడుకుందామండి. బాబా గారు స్ఫురింప చేసిన మేరకు. బెంగళూరులో ఉన్నాను, అందుకనే సెట్టింగ్స్ మారిపోయాయి. వెనుక బాబా గారి చిత్రపటం లేదు, అది తేడా. మొన్న మనం సత్సంగంలో కూడా గురునామం గురించి చెప్పుకున్నాం. లాస్ట్ 2 సత్సంగాలు ఆ గురునామంతో ఉన్న ప్రయోజనాలు, గురునామంతో మన అంతఃకరణం పరిశుద్ధమవుతుందని ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఒక మిత్రులు నాకు మెసేజ్ పెట్టారు, సార్ ఈ గురువారం నామ సంకీర్తన చేయండి, మనం ప్రతివారం కీర్తన చేస్తున్నారు, ఈ వారం ఒక నామ సంకీర్తన వినాలని ఉంది అని అన్నారు. ఇప్పుడు కూడా ఇలా వచ్చే మంచి సజెషన్స్ ఫాలో అవుతాం. అందుకని ఈరోజు గురునామం, మన గురువు ఎవరు? బాబా గారు. కాబట్టి సాయిబాబా నామాన్ని మనం ప్రేమగా సంకీర్తన చేసుకుందాం రండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. సాయి బాబా 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 సాయి
సాయి బాబా 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु। ओम तत्सत्। శ్రీ సాయిబాబా నమస్కారం అండి అందరికీ। ఇది మన నామ సంకీర్తన చేసుకుంటున్నాం బాబా గారి మహిమల్ని గుణగణాలని। ఈరోజు సాయిబాబా నామాన్నే ఇలా మనం పాడుకున్నాం। ఇందులో చాలా చాలా రకాలుగా చాలా ట్యూన్స్ ఉన్నాయి। సాయి పదం భక్తులందరూ కూడా ఇది నిత్యం చేసుకుంటూ ఉంటారు। మంచి ఒక ఆరాధన పద్ధతి।
బాబా గారికి ఇష్టమైనటువంటి నామ సంకీర్తన. అది ఈరోజు మనం చేసుకుందాం. మళ్ళీ వచ్చే గురువారం వేరే కీర్తనలో మనం కలుసుకుందాం. ఆదివారం రోజు సత్సంగంలో కలుసుకుందాం. బాబా గారు స్ఫురణించిన మేరకి ఇతర సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. ఈరోజు హేమంత్ పంత్ గారి జన్మదినం. ఇన్సిడెంట్లుగా మనకు బాబా గారు తాము శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా వారి కార్యం కొనసాగాలి అంటే మనల్ని అనుగ్రహించడానికి, మనల్ని ఉద్ధరించడానికి ఎలా అని ఆలోచించి వారు సంకల్పించుకొని అన్నాసాహెబ్ దబోల్కర్ గారిని, హేమంత్ పంత్ గారిని షిరిడీకి రప్పించుకొని ఆయనకి ఆ గోధుమలు తిరగలతో విసిరారు కదా బాబా గారు. ఆ లీల ద్వారా ఒక మంచి ప్రేరణ ఇచ్చి బాబా గారి చరిత్రని రచింపు చేసేందుకు ప్రేరణ ఇచ్చి ఆ చరిత్రని అతడి చేత రచించేందుకు బాబా గారు స్వయంగా అనుమతినిచ్చి అతడి చేత తమ గ్రంథాన్ని రచించుకొని ప్రపంచానికి అంటే మనందరికీ అనుగ్రహించారు. అలా అటువంటి మహత్తర కార్యంలో బాబా గారి చేతిలో పనిముట్టయ్యారు హేమంత్ పంత్ గారు. ఈరోజు వారి జన్మదినం. హేమంత్ పంత్ గారు మీ చరణాలకి నమస్కారం చేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.